ఏసీ న్యూస్కి స్వాగతం. 18వ ఈషా గ్రామోత్సవం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 2 రోజుల పాటు హోరాహోరీగా సాగాయి. ఈషా గ్రామోత్సవం సందర్భంగా వాలీబాల్ 32 టీంలు, త్రోబాల్ 18 టీంలు పాల్గొన్నాయి. వాలీబాల్, త్రోబాల్ క్రీడా పోటీలు హోరాహోరీగా సాగాయి. సందర్భంగా ఈషా గ్రామోత్సవం మాట్లాడుతూ మా ప్రాంతాల్లో ఆటలను పునర్జీవం కల్పించాలనే ఉద్దేశంతో ఈషా గ్రామోత్సవం జరుపుతున్నామన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 2 రోజుల పాటు జరిగిన పోటీలలో వాలీబాల్ గేమ్లలో 4 టీంలలో గెలుపొందాయని, గంగపట్నం, ఆరవపాలెం టీంలను తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. త్రోబాల్ 18 టీంలు పాల్గొనగా 4 టీంలు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వారిలో కొత్త వంగల్లు, కాకర్ల వారిపాలెం టీంలను తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈ ఈషా గ్రామోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులరెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ రమణయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 2 రోజులు అంగరంగ వైభవంగా జరిగినాయి. టీమ్స్ మొత్తం కూడా క్రీడా స్ఫూర్తితో అలుమూల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ 2 రోజులు బాగా ఆడారు. అట్లాగే గెలిచిన 2 టీంలు స్టేట్ మీట్కి తిరుపతి వెళ్తారు. అట్లాగే వాలీబాల్లో కానీ, అట్లాగే మనకి త్రోబాల్లో, వాలీబాల్లో గంగపట్నం టీము, అట్లాగే అరవపాలెం టీము, ఈ 2 టీంలు కూడా స్టేట్ మీట్కి అర్హత సాధించాయి. అట్లాగే త్రోబాల్లో కొత్త వంగలు టీము, అట్లా కాకర్ల వారిపాలెం టీము, ఈ 2 టీములు కూడా స్టేట్ మీట్కి అర్హత సాధించాయి. ఈ 2 టీములు కూడా, ఈ 4 టీములు కూడా మంచిగా ప్రాక్టీస్ చేసి స్టేట్లో కూడా మన జిల్లా పేరు నిలబెట్టి మంచి ప్లేస్ తీసుకొచ్చి కోయంబత్తూరులో జరిగే నేషనల్ స్థాయి టోర్నమెంట్కి వాళ్ళు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాము. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఈ టోర్నమెంట్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి ఇషా వాలంటీర్స్ అందరికీ, అట్లాగే రమణయ్య సార్ అండ్ వాళ్ళ టీం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రూరల్ ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే అజయ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే మన మల్లికార్జునరావు పోస్టల్ డిపార్ట్మెంటు అందరికి కూడా ధన్యవాదాలు. అట్లాగే సీనియర్ వాలీబాల్ క్రీడాకారులకి, అలాగే వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు ప్లస్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా కవరేజ్ చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఇక్కడ ఉన్న గ్రౌండ్స్ మెన్ కానీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ ఇందరితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. 18వ ఈషా గ్రామోత్సవం సింహపూరి నగరం నడిబొడ్డులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 2 రోజులు, నిన్న ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. మొత్తం వాలీబాల్ 32 టీమ్స్ పాల్గొనడం జరిగింది. అలాగే త్రోబాల్కి 18 టీమ్స్ పాల్గొనడం జరిగింది. ఈ టీమ్స్ అన్నిట్లో కూడా హోరాహోరీగా పోటీ జరిగి అద్భుతమైన ప్రదర్శన చేశారు. ముఖ్యంగా ఈ ఈషా గ్రామోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే, కేవలం మారుమూల ప్రాంతాల్లో, ఎటువంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో ఆటలు మరుగున పడిపోకూడదు, ఆటలకు పునర్జీవనం కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రామోత్సవాన్ని సద్గురు 2004లో డిజైన్ చేశారు. అది తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. క్రమంగా ఈరోజు భారతదేశం అంతా విస్తరించింది. అయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 2023 నుంచి ఈ కార్యక్రమాలు ఉధృతంగా జరుగుతున్నాయి. దీనికి అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చాలామంది తెర వెనక నిలబడి మాకు ముందుండి మమ్మల్ని నడిపించారు. సో ఈ టీమ్స్లో వాలీబాల్లో నా మొదటి 4 టీమ్స్ గెలుపొందడం, గంగపట్నం మొదటి టీము ఫస్ట్ ప్రైజ్లో నిలిచారు, అరవపాలెం సెకండ్ ప్లేస్, కృష్ణపట్నం థర్డ్ ప్లేస్, 4th ప్లేస్ ముత్తుకూరు టీం గెలవడం జరిగింది. వీటిల్లో మొదటి 2 టీమ్స్ గంగపట్నం అండ్ అరవపాలెం తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకి వాళ్ళు హాజరు కావడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే త్రోబాల్, ముఖ్యంగా త్రోబాల్ మహిళలు, ఎవరు కూడా ఇంట్లో నుంచి గడప దాటి బయటికి రాని మహిళల్ని 18 టీమ్స్ ఈరోజు మనం తీసుకొచ్చి ఆడించడం జరిగింది. వీళ్ళందరూ కూడా హోరాహోరీగా, వన్ సైడ్గా జరగలేదు, హోరాహోరీగా మ్యాచ్లన్నీ జరిగాయి. అయితే వాళ్ళలో 4 స్థానాల్లో నిలిచారు. కొత్త వంగల్లు ఫస్ట్ ప్లేస్లో నిలబడింది, కాకర్లవారిపాలెం సెకండ్ ప్లేసు, పూడిపర్తి టీం థర్డ్ ప్లేసు, శ్రీ వెంకటేశ్వర స్వామి టీం 4th ప్లేస్లో నిలవడం జరిగింది. సో ఈ 2 టీమ్స్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చిన టీమ్స్ని
తిరుపతికి రాష్ట్ర స్థాయి పోటీలకి అనుమతించడం జరుగుతుంది. కొత్త వంగళ్ళు, కాకర్లవారిపాలెం టీమ్స్ ఈ రెండు కూడా అర్హత సాధించాయి. ఇదంతా కూడా ఘనంగా జరగడానికి చాలా మంది సహాయక సహకారాలు అందించారు. ముఖ్యంగా ఈషా గ్రామోత్సవం 17వది, 18వది గత సంవత్సరం జరిగిన బుచ్చిరెడ్డిపాలెంలో కానీ, ఈ సంవత్సరం జరిగిన సుబ్బారెడ్డి స్టేడియంలో కానీ మమ్మల్ని వెనకుండి నడిపించిన శ్రీనివాసులు రెడ్డి సార్కి, వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ శ్రీనివాసులు రెడ్డి సార్ గారికి, అలాగే రమణయ్య సార్ గారికి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ చైర్మన్ రమణయ్య సార్కి శిరసాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేరుకునేటట్టు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహాయ సహకారాలు అందించింది. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఈషా వాలంటీర్స్ తరపున, ఈషా గ్రామోత్సవం తరపున ధన్యవాదములు.